నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14-19లో మనం పనులు ముందుకు తీసుకెళ్ళాం. దాని కంటిన్యూషన్గా పనులు 19-24లో జరగకపోవడం నుంచి చేసినటువంటి పనులు కూడా ధ్వంసం అవడం, విధ్వంసమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కొత్త పని అయితే మనం చేపట్టడమే ఈజీగా ఉంటుంది. చేసినటువంటి పని డ్యామేజ్ అవుతే దాన్ని చేయడం మరింత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితుల్ని అధిగమించి ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే మళ్ళీ ఆ పనులన్నింటినీ కూడా గాడిలో పెడుతూ అందులో భాగంగా షాదీఖానా, అంబేద్కర్ భవనం, గౌడశెట్టి ప్రతి భవనం, 27వ వార్డులో పార్కు, ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు, ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాపు, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఆరోగ్యకరంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా మన కొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం శిథిలమైతే మళ్ళీ దాన్ని ఇప్పుడిప్పుడే పనులు పునఃప్రారంభించుకుని గాడిలో పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, మన శ్మశాన వాటిక, అందులోనూ మహిళలు అడిగితే ఆ సమత మహిళా భవన్ కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతూ మన కుళాయి ట్యాంక్ దగ్గర రోజు వందలాది మంది వేలాది మంది వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ చెరువు కూడా సెక్యూరిటీ మెస్తో సహా ఆ బండను కూడా డబల్ చేసి స్ట్రెంగ్తన్ చేసి అక్కడ సుందరీకరణతో పాటు ఆ బండ కూడా స్ట్రెంగ్త్నింగ్, ఎందుకంటే వాటర్ అంటే మనకు ఒక శక్తి ఇస్తుంది, నీళ్లు చూస్తే మనకు శక్తి వస్తుంది. ఆ రకంగా ఆ స్ట్రెంగ్త్ అండ్ సుందరీకరణ అక్కడ పనులు, తూర్పుగాపు కళ్యాణ మండపం, అదేవిధంగా మన ఫిషర్మ్యాన్ మండపం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ఈరోజు వారానికి 10 రోజులకి 15 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారులకి ఇటు ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు గౌరవ ఆర్టీఓ దాసరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు అందరూ కూడా ఈరోజు కూడా వర్క్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా మన మున్సిపల్ ఆఫీస్లో జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత కష్టపడి శ్రమించి నిద్రాహారాలు కూడా తగ్గించుకుని పాలకుల అభివృద్ధి లక్ష్యంగా పాలకులు ప్రజల యొక్క రుణం తెచ్చుకునే విధంగానే మా సాయి శక్తిలో మేమందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక ఆదివారం అని ఒక సెలవు రోజు అనేది లేకుండా 11 అయినా 12 అయినా కూడా గ్రీవెన్స్ని తీసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ని ఇండివిజువల్గా 1 hour 2 hours రివ్యూస్ చేసుకుంటూ వర్క్ని ఎస్టిమేట్ చేసుకోవడం, ఎస్టిమేషన్ చేసినటువంటి వర్క్స్ని మళ్ళీ తిరిగి మంత్రుల దగ్గర, సెక్రటరీల దగ్గర తిరిగి మళ్ళీ అక్కడ శాంక్షన్ చేసుకోవడం, శాంక్షన్లు కూడా ఈ ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఆ శాంక్షన్స్ ఇవాళ 2 సంవత్సరాల్లో 1040 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసుకోగలిగాం. ఆ తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా మళ్ళీ ఖర్చు పెట్టేటువంటి విధంగా ఎగ్జిక్యూట్ చేయవలసి వస్తూ ఉంది. ఆ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధానంలో కూడా మరి ఎక్కడైనా 1-2, ఎందుకంటే ఇన్ని వర్క్లు జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ఏజెన్సీ నిర్లక్ష్యం కానివ్వండి, ఎక్కడైనా తప్పు జరిగితే వాటిని మళ్ళీ మేము సరిదిద్దుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా చాలా సుందరీకరణ చేస్తూ ఆరోగ్యకరంగా, ఎందుకంటే నేను 24లో 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ఆ రోజు 2019లో నేను తెచ్చినటువంటి 12,60,00,000 రూపాయల బిల్డింగు కన్స్ట్రక్షన్ చేశారు. అరాకొర చేసినటువంటి అరాకొర బిల్డింగు బీటలు తీసుంది, స్లాబులు లీక్ అవుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు, స్వయంగా నేను కాదు, కలెక్టర్ గారు సైతం మరి అడుగున్నర నీళ్ళు ఆ క్యారిడార్లోను, హాల్లోను, ఆపరేషన్ థియేటర్లో అడుగు నీరు లీకులతోటి మళ్ళీ రిబ్బన్ కట్ చేయకుండానే ప్రారంభించకుండానే దాన్ని బిల్డింగ్ అంతా కూడా రిపేర్లు చేసుకుని మళ్ళీ దాన్ని కూడా ఎలివేషన్ కూడా డిఫరెంట్గా మనకు కార్పొరేట్ లాగా చేయాలని ఆలోచన దాన్ని చేయడం, మళ్ళీ దానికి ఏలూరు నుంచి 1,50,00,000 రూపాయలు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్, ఎప్పుడైనా ₹1 ఎవరు ఉపయోగించాల ఆ ఫండ్స్ తోటి మళ్ళీ అక్కడ సుందరీకరణ కార్యక్రమం చేస్తున్నాం, ముందుకెళ్తున్నట్టు మీరు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ సుందరీకరణ పనులకు సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు, గతంలో ఈ పాత బిల్డింగ్ ఓపీ దగ్గరికి వెళ్ళి ఇట్లానే వెనక్కి వచ్చేసేవాడు.
అసలు వెనకాల ఇంత స్థలం ఉందని. ఎందుకంటే అంతా కూడా చెట్లతోటి, పొట్లతోటి, పాములతోటి, పశువులు, పందులతోటి, దోమలతోటి, 4 అడుగుల నీరుతోటి నిండి ఉండేది వెనకాల సైడ్ కానీ అటు సైడ్ కానీ. అసలు ఈ సైట్ కూడా ఎవరికి కనిపించేటువంటి పరిస్థితి లేదు. అటువంటి స్థితిలో మళ్ళీ మనం శ్రద్ధ పెట్టి ఆ 4 అడుగులు 3 అడుగులు ఏదైతే డౌన్ ఏరియా, ఎందుకంటే గతంలో అక్కడ చేలు ఊడ్చడం కానీ లేదంటే కొన్ని చెరువుల దగ్గర ఉండిపోయినటువంటి స్థితిలో మళ్ళీ మనము డంపింగ్ యార్డ్ దగ్గర ఏదైతే ప్రాసెస్ చేస్తూ ఉన్నాం, ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి మట్టి అటు బలంగా కూడా మొక్కలకి ఏదైతే ప్లాంటేషన్ కూడా ఉపయోగపడుతుంది. అటువంటి ఏదైతే ప్లాంటేషన్కి ఉపయోగపడేటువంటి విధంగా ప్రాసెసింగ్ చేసినటువంటి దాన్ని మనం ఒక 1/2 feet 8 inches వరకు ఫిల్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒక 1.5 to 2 feet బ్లాక్ సాయిల్ ఫిల్ చేసుకుని పైన వర్క్ చేసుకునేటప్పుడు రెడ్ సాయిల్ వేసుకునే విధంగా 3 లేయర్స్ని మనం డిజైన్ చేసుకున్నాం. దాని ప్రకారంగానే మొన్నటిదాకా పనులు ఫ్రంట్ కానీ అంటే ఏదైతే ఉత్తరం వైపున కానీ అదే తూర్పు వైపున జరిగాయి. కానీ దురదృష్టం అక్కడ ఏజెన్సీ అదేవిధంగా ఇక్కడ అధికారులు అక్కడ సరైనటువంటి పర్యవేక్షణ ఉన్నటువంటి స్థితి లేకపోవడంతో మరి ఒక 60-70 లారీలు ప్రాసెసింగ్ చేయనటువంటిది అక్కడ తీసుకొని రావడంతో దాన్ని మళ్ళీ మేము గట్టిగా కేకలేసి దాన్ని క్లియర్ చేసి మనం ఆదేశాలు ఇస్తే క్లియర్ చేసి వెనక్కి పట్టుకెళ్ళడం మానేసి దాన్ని అక్కడే సదరడంతో అక్కడ ఏదైతే ఇబ్బంది ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసాం. అధికారులు తీవ్రంగా హెచ్చరించాం. ఉన్నతాధికారులకి సెక్రటరీ వరకు కలెక్టర్ వరకు నేనే కంప్లైంట్ చేశాను. నేనే మళ్ళీ ఇమ్మీడియట్లీ 1 weekలో మొత్తం అంతా కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే బాగు చేసేవాళ్ళు మనం అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేసేటువంటి వాళ్ళు మేము 24 గంటలు కూడా. అయితే ఎక్కడైనా ఒక తప్పు జరిగితే దాన్ని నేనే సరి చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మేము పని మీద శ్రద్ధ పెడతాం. ఎక్కడైనా ఒకసారి పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటాం పరిస్థితి. అలా సరిదిద్దుతూ ఉన్నటువంటి స్థితి కూడా నిన్న మీరు చూడడం జరిగింది. మరి నిన్న మనం సరి చేస్తూ ఉంటే మరి వైసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా విడ్డూరంగా అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓకే జరిగినటువంటి ఏదైతే ప్రాసెస్ చేయలేనిది వచ్చింది దాన్ని వెనక్కి పంపించమని చెప్పాం. ఆర్డీఓ గారు నాకు రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పాం, కలెక్టర్కి చెప్పాం, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాం, మినిస్టర్కి చెప్పాం. అధికారులు ఉదాసీనంగా ఉంటే సహించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆ శాఖకు కూడా మనం ఫిర్యాదు చేసాం. మంత్రిగా మనం స్పందించి వాళ్ళు చేసేటటువంటి తప్పును మనం సరి చేస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా వైసీపీ పార్టీ ఉంటే నిజంగా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళు చేసింది శూన్యం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, శూన్యం. పోనీ ఇది 5 సంవత్సరాలు పని చేసామని చెప్పండి. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆ రోజు 19లో 12.5 లక్షల రూపాయలు ఏదైతే నిధులు తెచ్చి ఎన్సీసీకి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మేము ప్రారంభించామో ఆ పనుల్ని బిల్డింగ్ని కట్టారు. ఎట్లాగా? అది కూడా లీకులతోటిని బేటలతో. అది మీరు చేసినట్టు పని. మరి 5 సంవత్సరాలు ఇంకెక్కడైనా ₹1 పెట్టారా? నేను 100 పడకల ఆసుపత్రిది నేను 12.6 లక్షలు నేను తెచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంటేషను అది కూడా అరాకొరా లీకులు. మరి ఇంకెక్కడ ₹1? కానీ ఇవాళ నేను 2 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో నేను తెచ్చినటువంటి 12.60 లక్షల రూపాయలు అసంపూర్తిగా లీకులతో ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాల్లో ఏదైతే లీగల్ స్లాబ్లు ఏదైతే వేసారో దాన్ని కరెక్ట్ చేసాం. మరి అక్కడతో ఆగలేదుగా, దానికి ఒక కార్పొరేట్ లుక్ తీసుకొచ్చాం. దాంతోపాటు అక్కడ ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు కూడా ఏదైతే ఎల్లుడా ఫండ్స్ 150 లక్షలతో తీసుకొచ్చాం. అక్కడ డ్రైనేజీ లేదంటే 80 లక్షల రూపాయలు ఇరిగేషన్ నుంచి అక్కడ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. అక్కడ ప్రహరీ కూడా పడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ ఫండ్స్ నుంచి ఫెన్సింగ్ వేశారు తాత్కాలికంగా. పందులు వచ్చేస్తూ ఉన్నాయి, పశువులు వచ్చేస్తూ ఉన్నాయి గత 5 సంవత్సరాల్లో. మరి కనీసం కాంపౌండ్ వాల్ దీన్ని నిర్మాణం చేయాలని ఆలోచన ఉందా? కానీ నేను ఈరోజు వచ్చిన తర్వాత 1,80 లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు నేను కాంపౌండ్ వాల్కి శాంక్షన్ చేసాం. టెండర్లు అయిపోయినాయి. మరి ఒక నెల రోజుల్లోనే మళ్ళీ కాంపౌండ్ వాల్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ₹1 కోటి పెట్టి అక్కడ డయాలసిస్ కేంద్రం పెట్టాం. సిఎస్ఆర్ ఫండ్స్ 1,50 లక్షలు పెట్టి మెడికల్ ఎక్విప్మెంట్ హాస్పిటల్కి మేము ఇప్పించినటువంటి పరిస్థితి. 40 లక్షలు పెట్టి రోడ్ లేదంటే సీసీ రోడ్డు హాస్పిటల్కి సీసీ రోడ్డు ఏర్పాటు చేసాం. అంటే ఈ 2 yearsలో ఎంత ఇంప్లిమెంటేషన్ చేసి ఎన్ని పనులు ఎంత అమౌంట్ తీసుకొచ్చామో ఎంత వర్క్ చేస్తూ ఉన్నాం. చేత దయవుంచి రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇట్లాంటి అభివృద్ధి మీద పనిచేసేటువంటి వాళ్ళ మీద కాదు, ఏదైనా సూచనలు సలహాలు లేదంటే మేము ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిచేయకపోతే తప్పు లేదు.
అంతేగాని జరిగినటువంటి తప్పును కూడా సరి చేస్తాం, క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లోని ఇంత డెవలప్మెంట్ పరంగా హాస్పిటల్కి ఇన్ని నిధులు మేము తీసుకొచ్చామని అంటే హాస్పిటల్ బాగు చేయాలి, హాస్పిటల్ ఒక ఆదర్శంగా ఈ జిల్లాకి నిలవాలి, ఒక కార్పొరేట్ హాస్పిటల్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఇన్ని డిపార్ట్మెంట్ నుంచి నిధులు సమీకరించి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 1 by 1 ఒక్కోటి అంటే ఈవేళకి ఈవేళ రూపురేఖలు మారవు. ఖచ్చితంగా ఇంకా 1-2 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం 1 by 1. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. మాకున్నటువంటి హాస్పిటల్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, మేము చేసేటువంటి ఏదైతే గ్రాంట్లు ఇవన్నీ కూడా మనం కూడా చూస్తూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ